హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శరత్ చంద్ర భూమిని తీసుకొని ఇంటికి వెళ్ళాడని గగన్ ఇక బాధపడుకుంటూ ఇంటికి వెళ్తాడు కదా. ఇంటికి వెళ్ళిన శారద గగన్ని భూమి ఎక్కడా అని నిలదీయడంతో ఆ శరత్ చంద్రతో పాటే వెళ్ళిపోయింది అనగానే ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. అదేంటి గగన్ ఇక్కడికి వస్తానని చెప్పలేదా, అయినా నీతో ఎందుకు రాలేదు అనగానే, అవన్నీ అడగాలంటే భూమి ఉండాలి కదా, నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆ భూమి శరత్ చంద్ర తీసుకొని వెళ్ళాడు అనగానే శారద సరేలే వెళ్తే వెళ్ళిందిలే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. గగన్ చేతిలో ఉన్న నెక్లెస్ బాక్స్ తీసి చూసి శారద అడగడంతో, భూమి నా ప్రాణాలని కాపాడిందన్న ఇదితోనే నేను ఆ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను తప్ప ఇంకే ఉద్దేశం లేదని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మరి నిజంగా శరత్ చంద్ర ఇంటికి వెళ్ళిన భూమిని తన నిర్ణయం లేకుండా శరత్ చంద్ర తీసుకువెళ్ళాడేమో అనే అపోహతో మరి గగన్ అక్కడికి వెళ్ళి, భూమి ఇంటికి వెళ్దాం రా అనగానే భూమి ఇక గగన్ చేయి పట్టుకొని ఇంటికి రాబోతుందా, నేను ఆస్తంతా కూతురు పేరు మీద నక్షత్ర పేరు మీద రాయమని బావని అడుగుతానని చెప్పిన అపూర్వ మరి శరత్ చంద్రను ఆస్తి రాయమని అడిగితే నక్షత్ర పేరు మీద ఆ ఆస్తి అంతా కూడా భూమి పేరు మీద రాయబోతున్నాడా? నిజంగా అదే జరిగితే అపూర్వ ఏం చేయబోతుంది, అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక పూర్తి వీడియో చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. భూమిని తీసుకొని శరత్ చంద్ర ఇక ఇంటికి వస్తాడు కదా. అపూర్వతో దిష్టి తీపించడం, అపూర్వ ఇక బయటకు వెళ్తుంది. వెంటనే అపూర్వ పిన్ని, ఏంటమ్మా చివరికి ఇలా దానికి దిష్టి తీస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే తనకి బాగా కోపం వచ్చి ఆ దిష్టి నీళ్ళు కాస్త ఇక అపూర్వ తన పిన్ని ముఖాన కొడుతుంది. ఇక శరత్చంద్ర భూమిని తీసుకొని భూమి కోసం అరేంజ్ చేసిన ఆ రూమ్లోనికి తీసుకొని వెళ్తారు. గదంతా చూస్తూ ఉంటే చెర్రీ మాత్రం బిందుని, ఏంటి అలా చూస్తున్నావు, ఈ గదంతా నేనే కష్టపడి డెకరేషన్ చేశానని చెప్పు అనగానే, అదేంటనయ్య నేను కూడా చేశాను కదా అని అంటూ ఉంటే, అవును కానీ నేనే చేశానని చెప్పు అని అంటూ ఉంటే, సరే ఎవరైనా అడిగితే చెప్తానులే అని చెప్పేసి బిందు ఈ విధంగా అంటూ ఉంటుంది. వెంటనే భూమి దగ్గరికి శరత్చంద్ర వచ్చి, అమ్మ భూమి ఈ గది ఎలా ఉంది, నీకు నచ్చిందా అనగానే, చాలా బాగుంది అంకుల్ అనగానే, చెప్పాను కదా అంకుల్ అని పిలవద్దని, నాన్న అని పిలువు అనగానే, సరే నాన్న బాగుంది అని చెప్పేసి అనగానే, ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది భూమి అని అంటూ ఈ విధంగా, అమ్మ భూమి నిన్ను ఇంటికి తీసుకొచ్చాను, నువ్వు మా ఇంట్లో మనుషులతో సమానం, నక్షత్ర నాకు ఎలాగో నువ్వు కూడా అలానే, నేను నిన్ను కూతురుగా భావిస్తున్నాను, నువ్వు కూడా నన్ను తండ్రిగా భావిస్తే నేను చెప్పే మాట విను, నాకు నచ్చని ఆ గగన్ ఇంటికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఎప్పటికీ నీ తల్లిదండ్రులు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు, వాళ్ళు దొరికిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఈ ఇంటి మనుషులు నీ వాళ్ళే, ఈ ఇల్లు నీదే అంతా నీదే అని చెప్పి అంటూ ఉంటే అపూర్వకి మాత్రం బాగా కోపం వస్తూ ఉంటుంది. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది. సరే అంకుల్ అని చెప్పగానే, సరే అమ్మ భూమి రెస్ట్ తీసుకో, అందరం వెళ్దాం పదండి అని చెప్పి శరత్చంద్ర అందరినీ కూడా బయటకు తీసుకొని వెళ్తాడు. చెర్రీ బిందు కూడా బయటకు వెళ్ళిన తర్వాత కృష్ణప్రసాద్ వస్తాడు. ఏంటి మామయ్య ఇది, కొండంత ప్రేమను నాన్నగా చూపిస్తూ నా కొండంత ప్రేమను మర్చిపోమంటే నేను ఎలా మర్చిపోగలను అని అంటూ ఉంటే, ఎందుకు భూమి నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఎవరో తెలియకుండానే నీ మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న మీ నాన్న నువ్వే తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డవని తెలిస్తే నువ్వు ఏదడిగినా ఇవ్వడని అంటావా అనగానే, అవునా మామయ్య అనగానే, అవునమ్మా భూమి, కన్న తండ్రిగా నువ్వు కన్న కూతురుగా తండ్రిని నాకు నా బావ కావాలి నాన్న అడిగితే ఆయన ఇవ్వడా చెప్పు అని అంటూ ఉంటే, అంత దూరం నేను ఆలోచించలేదు మామయ్య, కానీ నాకు ఇప్పుడు ఆయన్ని చూడాలని ఉంది అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ భూమిని ఓదార్చుతూ ఉంటాడు. ఇకపోతే పూర్ణి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది గగన్ భూమిల కోసం. గగన్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు కదా. సౌండ్ వినిపించగానే, అమ్మ భూమి అలాగే గగన్ వచ్చారమ్మా, అన్నయ్య వచ్చారు అని అంటూ ఉంటే, సరే అని చెప్పేసి దిష్టి తీసుకొని శారద బయటకు వస్తుంది. గగన్ ఒక్కడే నడుచుకొని రావడంతో, ఏంటన్నయ్య భూమి రాలేదు, నువ్వు ఒక్కడే వచ్చావేంటి, భూమి కారులో ఉందా అనగానే, లేదు భూమి రాలేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు గగన్. ఏమైంది గగన్, భూమి ఎందుకు రాలేదు, తనని తీసుకురావడానికి హాస్పిటల్కి వెళ్ళలేదా అనగానే, హాస్పిటల్కి వెళ్ళానమ్మా కానీ అక్కడ భూమి లేదు అనగానే, భూమి లేదా ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటే, శారద అడిగిన దానికి గగన్ ఈ విధంగా అంటూ ఉంటాడు. భూమిని తీసుకురావడానికి వెళ్ళాను కానీ భూమి అక్కడ లేదు, శరత్చంద్రతో పాటు తన ఇంటికి వెళ్ళింది అనగానే ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. ఏంటి అక్కడికి వెళ్ళిందా అనగానే, అవునమ్మా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, అయినా భూమి ఇక్కడికి రావాలని అనుకోలేదా, వాళ్ళు అక్కడికి రమ్మంటే నేను ఇక్కడికి వెళ్తానని చెప్పలేదా అనగానే, భూమి అక్కడ ఉంటేనే కదా ఈ క్వశ్చన్లన్నీ అడగడానికి, నేను వెళ్ళేసరికి తను లేదమ్మా
లేదమ్మా అని చెప్పగానే సరే అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వెంటనే సరే కానీ గగన్ ఆ చేతిలో ఉన్న నక్లెస్ ఏంట్రా బాక్స్ ఏంటి అని చూడగానే అందులో నక్లెస్ ఉంటుంది. నువ్వు ఎంతో ప్రేమగా నీ కాబోయే కోడల కోసం చేపించావు కదమ్మా అని అంటూ ఉంటే మరి హాస్పిటల్కి ఎందుకు తీసుకువెళ్ళావు అనగానే నీకు ఎప్పుడో వచ్చే కోడలు నా ప్రాణాలను కాపాడుతుందో లేదో తెలియదు కానీ భూమి తన ప్రాణాలని అడ్డుగా వేసి నా ప్రాణం కాపాడింది. అందుకే ఈ గిఫ్ట్ తనకి ఇవ్వాలని అనిపించింది అమ్మ అనగానే అంటే నువ్వు భూమిని అనగానే ఆలోచిస్తూ ఉంటాడు గగన్. నా మనసులో ఉన్న మాటని భూమికి చెప్పనే లేదు. భూమి మనసులో ఉన్న మాట నాకు చెప్పనే లేదు. కానీ నేను భూమి మీద ఆశను పెంచుకున్నానని అమ్మకి చెప్తే అమ్మ ఇక ఎంత ఆలోచిస్తుందో ఏమో. తర్వాత భూమి కాదంటే మళ్ళీ బాధపడుతుంది అని చెప్పి టైం వచ్చినప్పుడు చెప్పొచ్చని అదేం లేదమ్మా ఎందుకు అంతలా ఊహించుకుంటారు. భూమికి ఇవ్వాలని అనిపించింది అంతే అని చెప్పేసి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారద ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే పూర్ణి కూడా ఏంటమ్మా భూమి ఇంటి కోడలుగా రావాలని అనుకుంటున్నావా ఏంటి అనగానే అనుకుంటే మాత్రం జరిగిపోతుందా, అనుకోకపోతే జరగకుండా ఉంటుందా, అయినా భూమి ఇక్కడికి రాకుండా అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని చెప్పి అనగానే ఆమె కూడా చాలా బాధపడినట్టుంది. భూమి పాపం అక్కడికి ఎందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందో ఏమో అని చెప్పి పూర్ణి అనుకుంటూ ఉంటుంది కదా. ఇకపోతే ఇంట్లో నక్షత్ర గురించి తన పేరు మీద రాయాల్సిన ఆస్తి గురించి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. తన మీద దిష్టి నీళ్ళు చల్లింది కదా అపూర్వ తన పిన్ని మీద. తను డ్రెస్ వేసుకొని బట్టలన్నీ కూడా సర్దుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటే ఏంటి పిన్ని ఎక్కడికి వెళ్తున్నావు అనగానే ఇంకెక్కడికి వెళ్తాను అమ్మాయి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది. వెంటనే అయినా ఇక్కడ ఉండడానికి వచ్చావు కదా కొన్ని రోజులు ఉంటానన్నావు కదా అనగానే పులి పక్కన పిల్లిలాగైనా ఉందామని వచ్చాను కానీ నీ పక్కన గొర్రెలా ఉండాల్సి వస్తుందని అనుకోలేదమ్మాయి. వెళ్ళిపోతున్నాను. నీకే ఇంట్లో స్థానం ఉండదేమో అనిపిస్తుంది అనగానే దేని గురించి మాట్లాడుతున్నావు పిన్ని అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అదేనమ్మా ఇందాక దానికి దిష్టి తీసావు, రేపు సేవలు చేస్తావు, తర్వాత ఆస్తి అంతా కూడా తన పేరు మీద రాసేసి నేను ఒక పెద్ద పాలేరి చేస్తారు, ఇక నీ పక్కనుంటే నాకేమొస్తుంది అనగానే అలా ఆలోచిస్తున్నావు కాబట్టి ఇంకా కన్యాకుమారిలా మిగిలి ఉన్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. వెంటనే నేను దానికి పెద్ద ప్లాన్ చేశాను. రేపు నక్షత్ర బర్త్డే, నక్షత్ర పుట్టినరోజు సందర్భంగా ఆస్తి అంతా కూడా నక్షత్ర పేరు మీద రాయమని భావని అడుగుతాను అనగానే అడగగానే రాసేస్తాడా అని చెప్పి అంటూ ఉంటుంది. రాయకుండా ఏం చేస్తాడు, నక్షత్రం అంటే తనకి అంత ఇష్టం అనగానే ఇప్పుడు భూమి అంటే కూడా ఇష్టమే కదా అనగానే అంటే నీ ఉద్దేశం భూమి పేరు మీద ఆస్తి రాస్తాడనా అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. వెంటనే దానికోసం ఒక ఏర్పాటు చేశానని చెప్పి అనుకుంటూ ఉంటుంది కదా. అపూర్వ తన పెన్నుతో మాట్లాడుతూ ఉంటుంది. ఇకపోతే గగన్ ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. అయినా నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి భూమిని తీసుకువెళ్ళాడు అంటే అసలు భూమికి హాస్పిటల్ నుంచి తనతో వెళ్ళడం ఇష్టమేనా లేదా నేను వెళ్ళేసరికి ఆలస్యమైందని అక్కడికి వెళ్ళిందా, అసలు భూమికి ఇష్టమా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి గగన్ ఇంటికి వెళ్తాడు. భూమి రా మన ఇంటికి వెళ్దాం అనగానే భూమి పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ శరత్చంద్ర ముందే చెప్పాడు కదా తన కూతురిగా ఈ ఇంట్లో ఉండాలి అంటే గగన్ని ఇక చూడకూడదని తనతో మాట్లాడకూడదని ఆ ఇంటికి వెళ్ళకూడదన్నది గుర్తొచ్చి ఆగిపోతుంది. వెంటనే పంపించేయచ్చు కదా, తన ముందు నుంచి అక్కడే ఉంది కదా బావ అనగానే అపూర్వ నువ్వు నాకు చెప్పాలని అనుకోవద్దు అనగానే మరి నిజంగా అపూర్వ తన కూతురు నక్షత్ర పేరు మీద రాయమన్న ఆస్తి గనక తన పేరు మీద రాయమని అడిగితే, నక్షత్ర పేరు మీద రాయమని అడిగితే ఖచ్చితంగా గగన్తో చెప్తాడు ఇక భూమి నా కూతురు నా ఇంట్లోనే ఉంటుంది, తన పేరు మీద ఆస్తి అంతా కూడా రాసేస్తున్నానన్న శరత్చంద్ర మాట విని అపూర్వ షాక్ అయిపోతుంది.